షార్ట్ లేబర్ అంటే తక్కువ వ్యవధిలో ముగిసే లేబర్ అని చెప్పుకోవచ్చు. గంటల కొద్దీ అంటే దాదాపుగా 24 గంటల పాటు నొప్పులు పడి కనే స్త్రీలకు భిన్నంగా కేవలం 4 గంటల్లోపే లేబర్ ముగిసి బిడ్డని ప్రసవించే స్త్రీల గురించి వింటూ ఉంటే అబ్బా ఇలా కూడా అవుతుందా అనిపిస్తుంది. షార్ట్ లేబర్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు మీకోసం. కాన్పు నొప్పులు మొదలైతే గంటల కొద్దీ ఒక్కోసారి 24 గంటల పాటుగా ప్రోగ్రెస్ అయ్యి చివరికి ప్రసవమయ్యేది కొందరికైతే కేవలం కొద్ది గంటల్లోనే లేబర్ గబగబా ప్రోగ్రెస్ అయిపోయి కొద్ది గంటల్లోనే బేబీ పుట్టేయడం జరుగుతుంది. లేబర్ మొదలై డెలివరీ త్వరగా అయిపోవడాన్ని షార్ట్ లేబర్ అంటాం. కొందరు గర్భిణీలకు కేవలం 3-4 గంటల్లో లేబర్ ముగిసి కాన్పు అయిపోయిందని వింటూ ఉంటాం. ఇది నిజంగానే సాధ్యమా అనే సందేహం రావడం ఖాయం. ఇందుకు సమాధానంగా షార్ట్ లేబర్ అంటే మెడికల్ గా మనం దీన్ని ప్రెసిపిటేట్ లేబర్ అని అంటూ ఉంటాం. ప్రెసిపిటేట్ లేబర్ అంటే జనరల్ గా లేబర్ పెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే టైము 3 hours లోపే ఉంటుందన్నమాట. ఇది కొద్దిగా రేర్ అనే చెప్పుకోవచ్చు. ఒక 2% అరౌండ్ 2% కేసెస్లోనే మనం ఈ ప్రెసిపిటేట్ లేబర్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రెసిపిటేట్ లేబర్ అనేది ఎక్కువగా మల్టీ గ్రావిడస్ అంటే ఆల్రెడీ 2-3 కాన్పులు అయిన వాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. సో దీనిలో మెయిన్గా ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే సడన్గా బేబీ డెలివరీ అయిపోతుంది కాబట్టి షార్ట్ స్పాన్లో కొద్దిగా మెటర్నల్ ఇంజురీస్ అంటే మదర్కి కింద టేర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా, అలాగే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా. ఇవే కాకుండా బిడ్డ కూడా సడన్గా వచ్చేస్తుంది కాబట్టి ఇంట్రాక్రేనియల్ హెమరేజెస్ అంటే ఒకసారి బేబీ హెడ్లో తలలో హెమరేజెస్ అనేవి బ్లీడింగ్ అనేది మనం ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి డెలివరీస్ అనేవి కొద్దిగా మనం ఒక ప్రాబ్లమాటిక్ డెలివరీ కిందే కన్సిడర్ చేసుకోవచ్చు. క్విక్కర్ లేబర్ గా పిలువబడే ఈ షార్ట్ లేబర్ ఒకవేళ జరిగినా కూడా ఆయా గర్భిణీలకు పెయిన్స్ ఉన్నా కూడా పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు. వీరు గంటల పాటు పెయిన్స్ ను తట్టుకుని ఉండొచ్చు. ఇక అప్పటికే 2 లేదా 3 పిల్లలున్న స్త్రీలు సులువుగా డెలివరీ చేయడం కూడా సహజమే. మొదటిసారి గర్భం దాల్చిన వారిలో లాంగ్ లేబర్ ఉండొచ్చు. కానీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీలలో సాధారణంగా లేబర్ డెలివరీ మరింత ఫాస్ట్ గా అయిపోతాయి. ఇదివరకే ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి అంటే ఆల్రెడీ ప్రెసిపిటేట్ లేబర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి రెండోసారి కూడా ఇలా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మల్టీస్ ఆల్రెడీ ప్రెసిపిటేట్ లేబర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి డెలివరీ తొందరగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ హాస్పిటల్లోనే డెలివరీ చేసుకుంటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఎస్పెషల్లీ బేబీ హెడ్ డెలివరీ అప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ డెలివరీ చేసి, అలాగే ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అయితే సరైన బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్, వాటిని ఇన్ఫ్యూషన్ చేసే హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి వాటిల్లోనే డెలివరీ చేసుకోవడం ఎంతో అవసరం. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో హెల్దీ ప్రెగ్నెన్సీ టిప్ మీకోసం. లేబర్ పెయిన్స్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద తల్లి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది, ఆమె ప్రిపరేషన్ని బట్టి ఉంది, మెంటల్ ప్రిపరేషన్ని బట్టి ఉంటుంది, పక్కనున్న వాళ్ళ సపోర్ట్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా బేబీ సైజు, తర్వాత అమ్మాయి పెల్విస్, సర్విక్స్, స్టార్టింగ్ ఆఫ్ లేబర్లో ఆల్రెడీ సర్విక్స్ డైలేట్ అయిపోయిందా పార్ట్లీ, మెంటల్ ప్రిపరేషన్, ఇవన్నీ కూడా చాలా ఈ నొప్పి అన్నదాన్ని ఎంత నొప్పి ఉంటుంది అన్నదానికి కల్చరల్ సోషల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. కొంత హై సోషో ఎకనామిక్ గ్రూప్ వాళ్ళకి ఎప్పుడు నొప్పి అన్నది ఎక్కువ తెలియకుండా ఉన్న వాళ్ళకి ఈ నొప్పి పడేటప్పటికి వాళ్ళు భరించలేరు. చిన్నప్పటి నుంచి బాగా ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తున్న వాళ్ళు నొప్పి అన్నది వాళ్ళ పెయిన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి నొప్పి అంత కష్టం అనిపించదు. తర్వాత రూరల్ అండ్ అర్బన్ డివైడ్ ఉంది. రూరల్ వాళ్ళు కూడా ఎక్కువ నడుము వంగి పని చేస్తారు కాబట్టి వాళ్ళకి బ్యాక్ మజిల్స్ అవి స్ట్రెంగ్త్ బాగుంటాయి, అబ్డామినల్ మజిల్ స్ట్రెంగ్త్ బాగుంటాయి. సో వాళ్ళ లేబర్ కూడా షార్టర్ ఉంటుంది, పెయిన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు చాలా మంది మనం అక్కడ రూరల్ విమెన్కి ఎపిడ్యూరల్ అనాలజీసే ఇచ్చినట్లు మనం వినము. వాళ్ళంతా దే ఆర్ మెంటల్లీ ప్రిపేర్డ్. పేరెంట్స్, మదర్స్ వాళ్ళని ముందుగానే ప్రిపేర్ చేస్తారు, ఇలా ఉంటుందమ్మా నొప్పి, చివరిదాకా పని చేసుకో, రెస్ట్ తీసుకోవద్దు. ఇవన్నీ కూడా చాలా ఈ లేబర్ విషయంలో లేబర్ టైంలో పెయిన్స్ ఫేస్ చేయడానికి, పెయిన్ థ్రెషోల్డ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 9వ నెల నిండబోతుంది అంటే డెలివరీ కోసం ఎదురుచూపులు మొదలవుతాయి. ఈ సమయంలో ఎప్పుడైనా సరే నొప్పులు మొదలు కావచ్చు. వీటి వెనక ఉండేవే కాంట్రాక్షన్స్. గర్భసంచి కండరంలో బేబీ బయటకొచ్చేందుకు జరిగే అనుకూలాత్మక మార్పులనే కాంట్రాక్షన్స్ గా చెప్పుకోవచ్చు. పొట్ట అంతా బిగుతుగా మారడం, పీరియడ్ లో వచ్చే కడుపు నొప్పి మాదిరి నొప్పి, దీంతో పాటు నడువు నొప్పి, ఇవన్నీ కూడా కాంట్రాక్షన్స్ క్రిందకే వస్తాయి. కాంట్రాక్షన్స్ నెమ్మదిగా మొదలై వాటి తీవ్రత ఎక్కువ కావడంతో
అవి వచ్చే గ్యాప్ కూడా తక్కువగా ఉంటే వాటిని రియల్ లేబర్ కింద పరిగణించాలి. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. కాంట్రాక్షన్స్ తో పాటు బ్యాక్ విపరీతంగా నొప్పి పెడుతుంది అంటే అందుకు కారణం బ్యాక్ లేబర్ కావచ్చు. గర్భస్థ శిశువు సాధారణంగా బయటకొచ్చేందుకు యాంటీరియర్ పొజిషన్ అంటే తల్లి వీపు వైపుకి ఫేస్ చేస్తూ ఉండడం అనుకూలమైన పొజిషన్. కానీ ఒక్కోసారి గర్భస్థ శిశువు తల అమ్మ పొట్టవైపుకు చూస్తూ బేబీ తల వెనుక భాగం తల్లి వెన్నుపాముపై ఒత్తిడి తెస్తూ ఉంటుంది. దీన్ని పోస్టీరియర్ పొజిషన్ అంటారు. దీనివల్ల అలవికాని నడుము నొప్పి ఉండొచ్చు. ఈ పెయిన్స్ ను అధిగమించేందుకు వైద్యుల సలహా మేరకు కొన్ని సెల్ఫ్ హెల్ప్ పద్ధతులను వాడుకోవడం లేదంటే ఎపిడ్యూరల్ చేయించుకోవచ్చు. కొద్ది గంటల్లోనే లేబర్, ఆ తర్వాత డెలివరీ అయిపోతే ఆ గర్భిణిని చూసి అబ్బా ఈమె ఎంత అదృష్టవంతురాలు అనిపిస్తుంది ఎవరికైనా. అప్పటికే 2-3 పిల్లల్ని కని ఉన్న స్త్రీలలో షార్ట్ లేబర్ కావచ్చు. ఇక కొందరు నొప్పులను అంతగా ఫీల్ కాకపోవచ్చు. వీరు లేబర్ అనుభవిస్తున్నా కూడా కేవలం బేబీ బయటకొచ్చే ముందు 1-2 గంటల వ్యవధిలో లేబర్ని ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఏదేమైనా అతి కొద్ది గంటల్లో లేబర్, ఆ తర్వాత ప్రసవం అయిపోవడం అనేది చాలా అరుదు.